రామదహనం అంటూ రావణ దహనానికి పోటీగా దసరా రోజున కావాలని చేసుకొచ్చినటువంటిది గొడవ ఎక్కడైతే ఉందో అది ఐందం తమిళర్ అనేటటువంటి సంఘం. వీళ్ళు రాముడి చిత్రపటాన్ని బహిరంగంగా దహనం చేశారు. అంతేకాకుండా రాముడి చిత్రపటంతో ఉన్న దిష్టి బొమ్మని చెప్పులతో కూడా కొట్టారు. ఇది ఇప్పుడు అక్కడ హిందువులందరూ ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. స్థానిక హిందువులు, హిందూ సంస్థలు, బీజేపీ నేతలు కూడా పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. తిరుచిలో కూడా కంప్లైంట్ ఇచ్చారు. సైబర్ క్రైమ్స్కి కూడా ఫిర్యాదు చేయమని చెప్పారు. దాంతో వాళ్ళకు కూడా చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వీడియో గురించి కూడా అడుగుతున్నారు. 5 నుండి 6 వ్యక్తులు ఓ గుంపుగా ఏర్పడి రాముడి చిత్రపటానికి నిప్పండించారు. రాముడిదే జయమంటూ నినాదాలు కూడా చేశారు. అంతేకాకుండా రాముడు ఉత్తర భారతదేశ దేవుడు, తమిళు కాదంటూ వ్యాఖ్యానాలు చేసుకొచ్చారు. ఈ చర్యను ఆ బృందం సమర్థించుకుంది. అయితే రాముడిని అలా చేసిన వ్యక్తి ఆ సంస్థ నేత పాండియన్ అని పోలీసులు గుర్తించారు. త్రిచి సైబర్ క్రైమ్ పోలీసులు అక్టోబర్ 2న ఈ అంశానికి సంబంధించి ఇయంతం తమిళర్ సంఘంతో సంబంధం ఉన్న ఫేస్బుక్ ఖాతా మీదన ఇప్పుడు కేసు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 18/2025 కిందన తదుపరి యాక్షన్ తీసుకుంటామని ప్రకటిస్తున్నారు.